హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్పి బ్రాండ్ నుంచి ఒక మానిటర్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దీని సైజ్ వచ్చేసరికి 24 ఇంచెస్. అలాగే దీని మోడల్ కూడా 24ES డిస్ప్లే అని ఉంది. స్లిమ్ మోడల్, అలాగే ఐపీఎస్ ప్యానల్, 1080p అండ్ VGA HDMI సపోర్ట్ అయితే ఉంది. దీంట్లో కలర్స్ కూడా కొంచెం వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది ఐపీఎస్ ప్యానల్ కాబట్టి ఐపీఎస్ ప్యానల్ అలాగే బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. అలాగే ఇది ప్రైస్ వచ్చేసరికి 14,275 రూపీస్ అయితే ఎంఆర్పి ప్రైస్ ఉంది. కానీ ఆన్లైన్లో వచ్చేసరికి 11,000 అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి దీని బార్ కోడ్స్ అలాంటివి ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫుల్ స్పెక్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మానిటర్ ఎలా ఉంటుందని బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. అలాగే రైట్ సైడ్ లో వచ్చేసరికి దీని బాక్స్ లో ఏమేమి వస్తాయి అనేది కూడా మెన్షన్ చేశారు. మానిటర్ లుక్ ఎలా ఉందని సైడ్ ఇచ్చారు. ఇప్పుడైతే సీల్స్ బ్రేక్ చేసి మానిటర్ అయితే ఎలా ఉందని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సో 2 సీల్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ 22 ఇంచెస్ మోడల్ అయితే అన్బాక్సింగ్ చేశాను. ఇది 24 ఇంచెస్. స్క్రీన్ సైజ్ కూడా ఎక్కువే. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. థర్మాకోల్ షీట్స్తో అయితే మానిటర్ అయితే కవర్ చేశారు. ఇది తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ దీని సంబంధించిన మొత్తం కేబుల్స్ కూడా దాంట్లోనే పెట్టేసి వస్తాయి. VGA కేబుల్ ఒకటి ఇచ్చారు, అలాగే పవర్ కేబుల్ ఒకటి అయితే ఇచ్చారు. దాంతోపాటు ఒక అడాప్టర్ అయితే వచ్చింది. ఇది డైరెక్ట్ పవర్ కాదు, DC అడాప్టర్. దీని వోల్టేజ్ వచ్చేసరికి 90 వోల్టేజ్, అలాగే 1.5 యాంప్స్ అయితే ఉంది. అలాగే మీకు HDMI కేబుల్ ఇచ్చారు. మీకు 2 కేబుల్స్ అయితే ఇచ్చారు దీంట్లో. నేను ప్రీవియస్ మోడల్ అయితే 2 కేబుల్స్ అయితే రాలేదు, ఓన్లీ VGA కేబుల్ ఒకటే వచ్చింది. దీనికి మొత్తం ఒక మెటల్ స్టాండ్ అయితే ఇచ్చారు. ఇది టోటల్ అల్యూమినియం స్టాండ్, బాగా హెవీగా ఉంది. మిగతా మానిటర్కి ఈ లుక్లో స్టాండ్ అంటే సూపర్ ఉంటుంది. సిల్వర్ కలర్లో ఇచ్చారు. దీనికి బేస్ అయితే ఇచ్చారు. ఈ బేస్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ స్టాండ్ మొత్తం సెట్ చేద్దాం కూడా. దీని లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అక్కడి నుంచి. ఒకసారి సెట్ చేయడం చూడొచ్చు. జస్ట్ మీకు లాక్ టైప్ ఉంటుంది. ఆ లాక్ని దాంట్లోకి ప్రెస్ చేసి ఎక్కించాలి. తర్వాత నట్ టైట్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. స్టాండ్ కూడా మొత్తం మెటలే ఫ్రెండ్స్, ఇది ప్లాస్టిక్ అయితే కాదు. సో మీకు చాలా హెవీగా ఉంటుంది. అంటే మీకు టేబుల్ కదిలినా చేసిన మానిటర్ పడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. నేను ఆల్రెడీ 22 ఇంచెస్ మోడల్కి కూడా సేమ్ నేను చూశాను. అండ్ మానిటర్ బాగుందనే 24 ఇంచెస్ మా ఫ్రెండ్ కోసం అనేది తెప్పించాం. పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. దీనికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ప్యానల్ చూడొచ్చు, మీకు స్టైలిష్గా అయితే ఉంది. మొత్తం టోటల్ బ్లాక్, కింద అయితే HP లోగో అయితే ఇచ్చారు. బాటంలో వచ్చేసరికి మీకు కంట్రోల్ స్విచెస్ అయితే ఇచ్చారు, అంటే మెనూ బార్ కంట్రోల్ చేయడానికి, అలాగే కలర్స్ అడ్జస్ట్మెంట్ చేయడానికి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి HDMI VGA పోర్ట్, దాంతోపాటు DC పోర్ట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ HP లోగో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది అల్ట్రా స్లిమ్ మోడల్ అని ఎందుకంటారంటే మీకు ప్యానల్ చూడొచ్చు, చాలా స్లిమ్ డిజైన్ ఇది. కింద కొంచెం ఉంది ఫ్రెండ్స్, అంటే అక్కడ మదర్ బోర్డ్ ఉండొచ్చు మేబీ. పైన అంతా మొత్తం చుట్టూరు ఫ్రేమ్ అయితే మెటల్, మధ్యలో బాడీ వచ్చేసరికి ప్లాస్టిక్. ఇప్పుడైతే స్టాండ్ అయితే సెట్ చేద్దాం. జస్ట్ మీకు అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. దానికి స్క్రూస్ అలాంటివి ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ పైన లాక్ అయితే ఉంది. ఇప్పుడైతే ఒకసారి కనెక్ట్ చేసి మీకు డెమో అయితే చూపిస్తాను. ముందు అడాప్టర్ అయితే కనెక్ట్ చేద్దాం. మీకు ఈ పవర్ కేబుల్ అలాగే అడాప్టర్ విడివిడిగా వచ్చినాయి కదా, జస్ట్ అది ప్రెస్ చేయగానే లాక్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి DC పోర్ట్లో అనేది అడాప్టర్ జాక్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను HDMI ద్వారా అయితే కనెక్ట్ చేస్తున్నాను. నా సిస్టమ్కి అయితే గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి దాని నుంచి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా మీకు డెమో చూపిస్తాను ఈ వీడియోలో. జస్ట్ మీకు పవర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఇది కొంచెం రూమ్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి, అంటే స్క్రీన్స్ రికార్డ్ చేసినప్పుడు కెమెరాతో కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీకు అది స్క్రీన్ క్వాలిటీ తక్కువ అని కాదు, నాకైతే రియల్గా చూస్తే మట్టుకి నాకైతే బాగా నచ్చింది మానిటర్. ఇది మా ఫ్రెండ్ రాజా అని వచ్చింది పేరు అయితే. ఫ్రెండ్స్, మీకు ఎడిటింగ్ పర్పస్ అలాగే బాగా ఆల్బమ్స్ డిజైన్ చేసే వాళ్ళకి ఈ మానిటర్ అయితే బాగా నచ్చుద్ది. అలాగే మీకు ఇప్పుడు డెమో వీడియో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, కలర్స్ మట్టికి మూవీస్ చూడటానికి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అలాగే మీకు ఫోటోషాప్ ఇలాంటివి యూస్ చేయాలంటే కొంచెం సెట్టింగ్స్ అవి మార్చుకోవాలి. కలర్స్ అయితే కొంచెం వైబ్రెంట్గా ఉన్నాయి. మెనూలో అయితే ఇచ్చారు, చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అవి అడ్జస్ట్ చేసుకొని మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు బార్డర్స్ కూడా చూడొచ్చు, చాలా తక్కువ ఉన్నాయి.
ఇప్పుడు 24 ఇంచెస్ అంటే మీకు దాంట్లో 23.5 వస్తుంది, దీంట్లో అయితే 23.8 వచ్చింది. అంటే మీకు చాలా థిన్ బిజల్స్ అయితే ఉన్నాయి. హెచ్పి బ్రాండ్ నుంచి ఐపీఎస్ ప్యానల్ నుంచి బెస్ట్ మానిటర్ ఇది. లుక్ వైజ్ అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు ఈ మానిటర్ నచ్చితే కనుక తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.